మహానుభావుడు ఈరోజు మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన కేబిట్రగుంట గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి. అలాగే అంబేద్కర్ గారి లాగా బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, పూలే గారు కానీ ఇలాంటి మహానుభావులు ఎంతో మంది మన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఈరోజు మనకి ఇటువంటి ఈ స్వేచ్ఛా వాయువులను కూడా అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లోకి ఎప్పుడైతే బలంగా మనం తీసుకెళ్తామే ఆనాడే ఆయనకి మనం నిజంగా నివాళులర్పించినట్టు. కనుక ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ అతను చూపినటువంటి దారిలోనే మనం అందరం కూడా నడుస్తూ ఆ మహనీయునికి ప్రతిరోజు కూడా భౌతికంగా అతను మన పక్కన లేనప్పటికీ అతని ఆశయాలు సిద్ధాంతాలు మనతోనే ఎప్పటికీ ఉంటాయని ఆ మహనీయుని ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ ఆయన యొక్క ఆడుతాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తూ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మామూలు విషయం కాదు. అటువంటి రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారికి ఈరోజు జయంతి సందర్భంగా మీ అందరి తరఫున జయంతి శుభాకాంక్షలు జరపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మనమంతా కూడా అంబేద్కర్ గారి ఆశయాలను ఎప్పుడైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామే ఆ రోజే ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పించినటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలు